హలో వ్యూవర్స్, నమస్తే అందరికీ. ఈరోజు మా రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. దీనికోసం నేను కాజు, చెక్క, లవంగాలు, ఒక యాలక బుడ్డ, అలాగే కొద్దిగా మిరియాలు, ధనియాల పొడి, మిరప్పొడి, కొబ్బరి తురుము అన్నీ మిక్సీకి వేసుకున్నాను. ఇక్కడ ఒక టమోటా కూడా నేను యాడ్ చేసుకున్నానండి. టమోటా అనేది మసాలా మిక్సీకి వేసుకున్నప్పుడే యాడ్ చేసేసుకోవాలి, ఇక్కడ స్కిప్ అయింది. తర్వాత ఇలా ఒక కడాయి తీసుకునేసి అందులో ఆయిల్ హీట్ చేసేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. అందులోకే కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి ఆయిల్లో. ఆ తర్వాత ఇందులోకి మనము కడిగి పక్కన పెట్టుకున్న నాటుకోడి ముక్కలనైతే వేసుకోవాలి. ముక్కలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, బట్ కుక్కర్లో చేసే టేస్ట్ కంటే ఇలా కడాయిలో చేసే టేస్టే చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా కల్లుప్పును యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ముక్కలకంతా బాగా పట్టేలాగా ఇలా తిప్పేస్తున్నానండి. ముక్కల్లోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. మనం వాటర్ ఇప్పుడే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. తర్వాత ఇలా ఉంటే అది వాటర్ అంతా లైట్గా వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్కలకి ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలానంతా ఇందులో వేసి ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా 2 to 3 మినిట్స్ దాకా తిప్పుతూ ఉండాలండి, అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది మసాలా అంతా. ఆ తర్వాతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అయినా నాటుకోడి పులుసు అంటే పులుసులాగే ఉండాలండి, గట్టిగా ఉంటే బాగుండదు. మా సైడ్ అంతా మేము గ్రేవీ చాలా ఉండేలాగా చేసుకుంటాము. మసాలా అంతా ఇలా బాగా ముక్కలకి పట్టి ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మేము నీళ్ళగా చేసుకుంటాం కాబట్టి మేము వాటర్ ఎక్కువ వేస్తామండి. మీకు ఇష్టం వచ్చినట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది. ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుతుందండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలి. ఇది మా అమ్మ రెసిపీ అండి, మా విలేజ్ స్టైల్లో మేము చేసే రెసిపీ ఇది. ముక్కలు బాగా ఉడికి గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవాలి. అంతే, నాటుకోడి కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మేము దీంట్లో కాంబినేషన్ రాగి సంగటి చేసుకుంటాము, కానీ ఈరోజు బగారా రైస్ అయితే చేసాము. బగారా రైస్ విత్ నాటుకోడి కర్రీ బాగుంటుంది కాంబినేషన్. ఫెస్టివల్ అప్పుడైతే నాటుకోడిలోకి చిల్లుగారెలు చేసుకుంటామండి మేము, అవి ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.